హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. జనజాతరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూపర్ స్టార్. ఎస్, రాహుల్ గాంధీ సమక్షంలో అభిమానుల కేరింతలు, అభిమానుల్లో జోష్, కార్యకర్తల సంబరాలు ఇవన్నీ రేవంత్ రెడ్డిని సూపర్ స్టార్గా మార్చాయి. రేవంత్ రెడ్డికి ప్రజలు ఇస్తున్న స్పందన, ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి రాహుల్ గాంధీ కూడా ఫిదా అయిపోయినట్టు సమాచారం. ఎందుకంటే ఆ సభ మొత్తం రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా వచ్చినప్పటికీ కూడా, రాహుల్ గాంధీ కీలక ఉపన్యాసం చేసినప్పటికీ, జాతీయ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆయన అడుగుపెట్టిన క్షణం నుంచి చివరి క్షణం దాకా కార్యకర్తలు రేవంత్ అన్న రేవంత్ అన్న రేవంత్ అన్న వన్స్ మోర్ అంటూ నినాదాలు చేస్తూ హంగామా చేశారు. రేవంత్ కూడా అంతే ఊపుతో, అంతే జోష్తో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఆయన కూడా ఉత్సాహంతో ఊగిపోయారు. ఈ వ్యవహారం మొత్తాన్ని దగ్గరగా చూసిన రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని అభినందించినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తన జాతీయ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసేందుకు మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో అత్యంత భారీ స్థాయిలో జనజాతర సభను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన తన కీలకోపన్యాసంలో బీజేపీని దుమ్మెత్తిపోయడం, బీఆర్ఎస్ పై విమర్శలు సంధించడం అన్నీ చూశాం. అనేక మంది రాష్ట్ర నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. అందరూ బీఆర్ఎస్, బీజేపీ టార్గెట్గా ప్రసంగాలు చేశారు. రాహుల్ గాంధీ ఇక్కడ తన జాతీయ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తూ మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు గుప్పించారు. మోదీ వల్ల దేశానికి నష్టం వాటిల్లుతోందని, దేశాన్ని కులమత పరంగా, ప్రాంతీయ పరంగా మోదీ విభజిస్తున్నారంటూ రాహుల్ గాంధీ తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. అనేక మంది మంత్రులు కూడా ఇలాంటి ప్రసంగాలే చేశారు. కానీ రేవంత్ రెడ్డి ప్రసంగానికి లేవగానే, ప్రసంగం కోసం ఆయన వేదిక ఉన్న డయాస్ ముందుకు రాగానే ఒక్కసారిగా సభ దద్దరిల్లిపోయింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల విషయాన్ని పరిశీలిస్తే, అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన తర్వాత జనాల్లో ఊపు తెస్తున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి సభలో ఎలాంటి వాతావరణం ఉండేదో, వైఎస్ ప్రసంగం ఎలాంటి ఉత్తేజాన్ని కలిగించేదో, వైఎస్ మాట్లాడుతున్నంతసేపు జనాలు ఎంత అద్భుతమైన స్థాయిలో హర్షాతిరేకాలతో ఆ సభా ప్రాంగణాన్ని మొత్తం దద్దరిల్లేలా చేసేవాళ్ళు. అచ్చం అదే దృశ్యం, అచ్చం అదే స్పీడ్, అచ్చం అదే మాట తీరు. రేవంత్ రెడ్డి తన వాగ్బాణాలతో జనాలను ఆకట్టుకుంటున్నారు. శత్రువుల గుండెల్లో గుణపాలు దించుతున్నారు. రేవంత్ రెడ్డి వైఎస్ఆర్ తరహాలోనే పార్టీ సభలు, ఏ సభ ఉన్నా సరే ఇలాంటి కదలిక తీసుకురాగలుగుతున్నారు. తుక్కుగూడలోని జనజాతర కూడా రేవంత్ రెడ్డి ప్రసంగానికి ఒక జనసంద్రం సునామీలా ఊగిపోయింది. మాట్లాడే చంద్రశేఖర్ రావు 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంని పట్టి పీడించి వేధించి దోసుకొని దోపిడి దొంగలాక అడవి పందుల్లాక తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, నో డౌట్ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏంటి, దక్షిణ రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి మాత్రమే సూపర్ స్టార్. ఆయన ప్రసంగాలు, ఆయన దూకుడు, ఆయన జనాల్లో తీసుకొస్తున్న కదలిక, స్పందన అంతా రేవంత్ రెడ్డి ప్రాముఖ్యతను తెలంగాణ రాజకీయాల్లోనూ, జాతీయ రాజకీయాల్లోనూ విపరీతంగా పెంచేశాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డిని ఈ దిశగా బాగా గుర్తిస్తోంది, గౌరవిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో రేవంత్ రెడ్డిని అంతో ఎంతో వ్యతిరేకించే సీనియర్ నేతలకు ఇప్పుడు రేవంత్ రెడ్డికి పెరిగిపోతున్న క్రేజ్ చూస్తే గుండెల్లో ఒక దడ మొదలైనట్టే. ఎందుకంటే రేవంత్ అన్న అంటూ జనాలు రేవంత్ రెడ్డి కనబడగానే రేవంత్ అన్న వన్స్ మోర్ అంటూ నినాదాలు చేయడం
ఖచ్చితంగా ఆయన్ను సూపర్ స్టార్గా మార్చేసింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి స్వయాన ఇప్పుడు సూపర్ స్టార్. ఇది ఎవరు కాదనలేని విషయం.